సో ఫ్రెండ్స్, మృత సంజీవిని విద్య అంటేనే శ్వాస మీద ధ్యాస అనే విద్య. ఎవరైతే ఈ శ్వాసని గట్టిగా పట్టుకుంటారో, పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలురా విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఎట్టా పట్టాలంటే ఈ శ్వాస అంట. ఏంటి శ్వాస? దీని గురించి తెలుసుకోవాలి. నా శ్వాస ఇంతవరకు పుట్టినప్పటి నుంచి నేను గమనించలేదు, అది ఆడుతూ ఉంది, దాన్ని నేను ఎప్పుడు పట్టించుకోవాలి. ఇప్పుడు దాన్ని పట్టాలి. ఆ శ్వాసను గమనించి లోపలికి ఎలా వెళ్తుంది, బయటకు ఎలా వస్తుంది దాన్ని గమనించాలి. ఈరోజు పట్టుపడతాను అనే ఎవరైతే పట్టుదలతో ఈ ధ్యాన సాధన చేస్తారో అతి చిరకాలంలోనే వారు ఆత్మజ్ఞానులుగా చక్కగా తేజోవంతంగా వెలిగిపోతారు. వాళ్ళ ఆత్మ సూర్యుడు వెలుగుతాడు. మన యొక్క గొప్ప లక్ష్యం ఏంటంటే, అందరికీ ఒకే ఒక లక్ష్యం ఉంది. పుట్టిన ప్రతి మానవుడికి ఒక లక్ష్యం ఉందండి. అదేంటంటే సత్యాన్ని తెలుసుకోవడం అనే లక్ష్యం. సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే ఏదైతే నిత్యమో అదే సత్యం. ఏది నిత్యము? ఈ డబ్బు, ఇక్కడుండే బంధుత్వాలు ఏది నిత్యం కాదు. ఎవ్వరూ మీతో రారు. మనం చనిపోయిన తర్వాత మన శవాన్ని ఇంట్లో 1 గంట ఎక్కువ ఒక రోజు పెట్టుకుంటామంటే ఎవరు ఒప్పుకోరు. మీ బంధువులే వెంటనే పంపించేస్తారు, శ్మశాన వాటికి పంపించేస్తారు. ఇంక చనిపోయాడు, తీసుకెళ్ళండి, బాడీని దహన క్రియలు చేసేసేయాలి, అంతే. ఏది దీనికి సంబంధించింది ఏది కాదు, బాహ్యానికి సంబంధించింది కాదు. సో ఫ్రెండ్స్, మనలో ఉన్నటువంటి గొప్ప విలువైన సంపద, గొప్ప ఆత్మ సంపద, ఆత్మ జ్ఞానం ఉంది. అది పట్టుకోవాలి. సో ఎవరైతే ఈ శ్వాసని గట్టిగా పట్టుకుంటారో ఈ మనస్సుని జయించగలుగుతారు. మనస్సుని జయించిన వాడు మర్మజ్ఞుడు యోగి అని చెప్పబడింది. ఎవరైతే మనస్సుని జయిస్తారో, ఈ మంకీ మైండ్ని జయిస్తారో, ఈ కోతి మనస్సుని జయిస్తారో, వారు ఈ విశ్వాన్ని జయించిన వారవుతారు. ఇంకా ఏం లేదు, ఈ మనస్సుని జయించారా మాయ వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ చక్కగా ఉద్యోగం చేస్తారు, ఏది మీరు సన్యాసి అయిపోరు. మీరు చక్కగా మీ యొక్క కుటుంబంలో అందరితో ఆనందంగా జీవిస్తారు, కానీ అటాచ్మెంట్ లేకుండా నిస్సంగత్వంతో ఉంటూ జీవిస్తారు. బంధం ఏర్పరచుకోకూడదు, సంబంధం ఉండొచ్చు. బంధం మనల్ని కట్టిపడి వేస్తుంది, కానీ సంబంధం అనేది వేరు. ఒక నిస్సంగత్వం నుంచి పుట్టిందే. ఆ నిస్సంగత్వంలో ఉద్యోగం చేస్తారు, కానీ ఏది అంటకుండా చేస్తారు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలుగుతారు. సో 30 సంవత్సరాలుగా మేము ఈ జన్మలో ఈ ధ్యాన సాధన మాకు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ద్వారా మాకు లభించిందండి. ఆయనకి శిరస్సు వంచి మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎంత చెప్పుకున్నా ఒక మహాగురువుకి తక్కువే. సో ఫ్రెండ్స్, ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో ఒక విధమైనటువంటి ప్రశాంతతను కోల్పోయి ఎక్కడెక్కడో పరిగెడుతున్నాం. ఇప్పుడు మన జీవితం అంతా పరిగెట్టే జీవితం అయిపోయింది. కానీ ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెడతారో నిలబడతారు, నిలకడగా అవుతారు, మనస్సు నిలుస్తుంది, నిశ్చలం అవుతుంది, మనస్సు ప్రశాంతం అవుతుంది. ప్రశాంతమైనటువంటి మనస్సు మీకు మీ ఆత్మ సూర్యుడిని మీరు దర్శించే విధంగా చేస్తుంది. మీ యొక్క ఆత్మజ్ఞానం మీ లోపల ఉందండి, అది ఎక్కడో లేదు. మనం అన్నిటికంటే అందరి యొక్క ఒకటే ఒక లక్ష్యం ఆత్మజ్ఞానం, సత్యం తెలుసుకోవడం. నిత్యమైనదే సత్యం, అది తెలుసుకోవడానికే మనం అంతా ఇక్కడ జన్మ తీసుకుంటాం. ఈ భూలోకం అనేది ఒక పాఠశాల. మన స్కూల్లో విద్యార్థులుగా వెళ్తుంటాం, విద్యార్థులుగా ఒక తరగతి నుంచి ఇంకొక తరగతి వెళ్తాం. ఫెయిల్ అయ్యాననుకోండి 7వ తరగతి, టీచర్స్ మనల్ని 8వ తరగతి పంపిస్తారా? లేదు. స్టూడెంట్కి చెప్తారు, నువ్వు మళ్ళీ 7వ తరగతి చదువు,
మనం ఒకవేళ అన్నీ పాస్ అయిపోయాము, కాలేజీకి వెళ్ళాం, కాలేజ్ కూడా అయిపోయింది, తర్వాత యూనివర్సిటీలోకి వెళ్తాం. యూనివర్సిటీ అంటే హైయర్ కోర్సెస్. అంటే మనకి ఆత్మజ్ఞానం పొందిన తర్వాత మనం గొప్పగా అందరికీ ఇది చెప్పాలి, అందరికీ అందించాలి. ఈ ఆత్మవిద్య, ధ్యాన విద్య గొప్ప విద్య. సో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్ప విద్య ఏది ఉంది? కంప్యూటర్ సైన్సెసా, మ్యాథమెటిక్సా, ఆస్ట్రానమీనా? ఇంకేం చదవాలి? గొప్ప విద్య ఏముంది? గొప్ప నాలెడ్జ్ ఏముంది? ఆది శంకరాచార్యుల వారిని ఒక శిష్యుడు అడిగాడు, నేను ఏదైతే గొప్ప జ్ఞానం ఉందో దాన్ని అభ్యసిస్తాను అని చెప్తే ఆది శంకరాచార్యుల వారు చెప్పారు, అన్నిటికంటే గొప్ప జ్ఞానము, అన్నిటికంటే గొప్ప, అన్నిటికంటే బెస్ట్ జ్ఞానమే ఒకటే ఒకటి, అదేంటంటే ఆత్మవిద్య. దానికంటే ఇంకా విద్యే లేదు. ఆ ఆత్మవిద్య నుంచే చిన్న చిన్న అన్ని విద్యలు వచ్చాయి. మనం నేర్చుకునే ఇంగ్లీషు, తెలుగు, మ్యాథమెటిక్స్, అన్నీ సోషల్ సైన్సెస్ అన్నీ కూడా దాని నుంచి పుట్టినటువంటివే. ఇవన్నీ పిల్లలు. అది అన్నిటికంటే తల్లి దగ్గరికి వెళ్ళాలి మనం. ఇవి చిన్న చిన్న వాటిని పట్టుకోకూడదు. ఈ విద్యలు నేర్చుకోవచ్చు, లాంగ్వేజ్ నేర్చుకోవాలి, మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి, కంప్యూటర్ సైన్సెస్ నేర్చుకోవాలి. కానీ అన్నిటికంటే ఏ చదువు చదివితే ఇంకా మీరు ఏమి చదవక్కర్లేదో ఆ చదువు చదివే ఉండాలి. మీరు ఎంత ఐఏఎస్ చదివినా, ఎంత ఎంబీబీఎస్ చేసినా, ఎంత ఇంజనీరింగ్ చేసినా, ఎంత డబ్బులు సంపాదించినా, ఈ ఆత్మజ్ఞాన శూన్యత ఉన్నప్పుడు మన జీవితం మహా దుఃఖ సాగరమైపోతుంది.